హైదరాబాద్ మేడిపల్లి స్వాతి హత్య కేసు కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత భార్య స్వాతిపై అనుమానం పెంచుకుని గర్భవతి అన్న కనికరం లేకుండా అత్యంత దారుణంగా హత్య చేశాడు భర్త మహేందర్ రెడ్డి. తమ కూతురు మృతికి కారణమైన మహేందర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలంటూ కుటుంబీకులు నిందితుడి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మహేందర్ రెడ్డి గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలోనే స్వాతి హత్యకు ప్లాన్ చేశారని స్వాతి చెల్లెలు శ్వేత తెలిపారు. కామారెడ్డిగూడ శివార్లో క్వారీలో తోసే ప్రయత్నం చేసినట్లుగా వెల్లడించారు. ఇద్దరం ఆత్మహత్య చేసుకుందామని చెప్పి క్వారీ దగ్గరకు తీసుకొచ్చి వదిలి వెళ్ళినట్లుగా తెలిపింది. మంచి ముందు అట్లా చెప్పింది. అయితే మళ్ళీ మొన్న అయితే మెసేజ్ చేసింది, హాయ్ అని చెప్పి పెట్టింది. ఈవినింగ్ కూడా మెసేజ్ చేసింది, నేను రిప్లై చేయలేను. ఇక పడుకున్నా. ఇక అంటే ఇంతకుముందు మహేందర్ నా కాలేజ్ దగ్గరకు వచ్చి మీ అక్కకి పిచ్చిలేసిందని చెప్పిండు. నేనేం చేసిన నమ్మి బయటికి వచ్చిన. నేను కాల్ చూసినాక డౌట్ వచ్చింది. నేనేం చేసిన మా అక్కకి కాల్ చేసి నేను వస్తా అని చెప్పిన. మా అక్కకి కాల్ చేసి తిన్నావా అట్లా అడిగి ఫోన్ కట్ చేసేసిండు. ఇంకా నేను ఈవినింగ్ వచ్చేసరికి మీ అక్కకి చెప్పకని చెప్పి మెసేజ్ పెట్టిండు. నేనేం చేసిన మా అక్కకి ఫోన్ చేసి ఇట్లా వచ్చిండు, ఎందుకు వచ్చిండు అని చెప్పేసి అన్నా. అమ్మకి చెప్పాలా అని చెప్పేసి అంటే అమ్మకి చెప్పకు డాడీకి చెప్పక అని చెప్పేసి అన్నది. ఇంకా చెప్పి మా అక్క నువ్వు ఎందుకు పోయినా మా చెల్లెల దగ్గర పోవడానికి కారణం ఏంటని చెప్పేసి అడిగింది. అంటే ఏం చెప్పిండో తెలియదు. మా అక్క అప్పటికి ఇక చాలా ఏడ్చి వెళ్ళిపోయి హాస్టల్ ఉంది ఒక 4 days. మళ్ళీ తనే తొలికొచ్చి ఉంచిండు. ఇక అట్లా వేసిండు. చాలాసార్లు ఆమెను మస్తు కొట్టిండు సార్, మస్తు హింసించిండు. ఆమె ఎంత కొట్టినా ఎంత వేసినా సరే మంచిగా అంటే ఏదో మీ మాటలకు ప్రేమ అయితే చూపించిండు. ఇక నమ్మించిండు, ఇక మోసం చేసిండు. కానీ ఇప్పుడు ఆమె ఎట్లా చంపిండో అట్లా ఆ డెడ్ బాడీ తీసుకొని రావాలి, లేదంటే ఉరి శిక్ష ఇప్పియాలి. మీరే వేయాలి ఏదన్నా ఒకటి. చచ్చిపోతాం మేమైతే బతుకం. మా డాడీ కూడా ఆటో డ్రైవింగ్ చేస్తాడు. మా డాడీ పైన ఇంకా చాలా కక్ష. ఎక్కడి నుంచి వచ్చి ఎప్పుడు వచ్చి చంపేది తెలియదు. అదే చాలా సైకో సార్. అది ఎప్పుడు చంపేది తెలియదు. మా డాడీ లేకపోతే మేమైతే ఎట్లయినా ఉంటాం. నేనైతే మా అక్క చచ్చిపోయింది సార్, నేను బతుక అని గురి శిక్ష చేపిస్తే ఏదన్నా ఒకటి, లేదంటే ఆయన పేరు మీదే చచ్చిపోతాం, అందరం చచ్చిపోతాం. మా అమ్మ మా డాడీ అయితే ఎట్లయినా బతకరు. వాళ్ళు ఏదో ఒక టెన్షన్ పెట్టుకొని అయితే చచ్చిపోతారు. మేము